తిరుపతి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు వైకుంఠపురం పార్క్ నందు వాకర్స్ తో కలిసి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడం జరిగింది. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప, వాకర్స్ మెడికల్ రిప్రజెంటేటివ్లు అందరూ పాల్గొన్నారు. అనంతరం పేద కూలీలకు ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమాన్ని ఇంతలా జయప్రదం చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి మరియు డాక్టర్ రెడ్డప్ప తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఐఎంఏ అట్లాగే ఏపీఎంఎస్ఆర్యు, టీపీసీ, టీఏఏవి ఈ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఈరోజు మనకి ఈరోజు హెల్త్ క్యాంప్ కావాల్సినవి రాబోయే ఈ ఒక మాస కాలంలో మనం చేస్తున్నటువంటి హెల్త్ క్యాంప్స్కి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు సమకూర్చారు. సో మనము ఈ రాబోయే కాలంలో ఈ మాస కాలంలో మనం తల్లి బిడ్డ మరణాలని తగ్గించడానికి కావాల్సినటువంటి అవగాహన శిబిరాలు అలాగే వైద్య శిబిరాలు మనం ఈ రాబోయే నెల కాలంలో నిర్వహిస్తాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా తల్లి గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డ పుట్టిన తర్వాత ఇమ్యూనిటీ అలాగే ఆరోగ్యపరంగా అన్ని సూచికలు కూడా మొత్తం 100% నార్మల్ అయ్యేటట్టుగా చేయాలనేది మన యొక్క ధ్యేయము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఐఎంఏ తిరుపతి. ఐఎంఏ తిరుపతి ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినాన్ని బాగా ఆరోగ్యంగా నడక వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము. ఈ సందర్భంగా సారు కరపత్రాలు పంపిణీ చేసి ర్యాలీ చేస్తూ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క థీమును ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే నేను డాక్టర్ రెడ్డప్ప కోశాధికారి వారికి సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ అనే యొక్క రూపకల్పనతో మనం ముందుకెళ్దాము. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రతిరోజు ఒక డెంటల్ క్యాంపు, ఐ క్యాంపు, జనరల్ క్యాంపు, మదర్స్ క్యాంపు, చైల్డ్ క్యాంపు లాగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేసి మందులు పంపిణీ చేస్తామని డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్ చెప్పారు. ఆ విధంగా మనం చేస్తూ మన యొక్క ఆరోగ్య కార్యకర్తల నుంచి ఫార్మాస్యూటికల్స్ నుంచి అందరి నుంచి సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం అనేది మీకు అందరికీ తెలుసు. ఈ సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా రాబోయే ఒక నెల కాలము మాతృ మరణాలు అలాగే బిలో 5 years 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బిడ్డల మరణాలని పూర్తిగా తగ్గించడానికి అట్లాగే 2045కి 100% జీరో చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవగాహన కార్యక్రమాలు సొసైటీలో చేయాలనేది మన యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సూచనల ప్రకారం భారత ప్రభుత్వం తీసుకునింది. ఆ భారత ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వీఆర్ సమాయత్తమయ్యి మనం అందరం కూడా పబ్లిక్ ని, ఎన్జిఓస్ ని అలాగే ఇలాంటి వాకర్స్ ఎక్కడెక్కడైతే కానీ మనకు ప్రజల యొక్క సమూహాలు ఉన్నాయి అక్కడంతా కూడా అవగాహన కల్పించి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మాతృ మరణాలని అలాగే చిన్నపిల్లల యొక్క మరణాలని 100% తగ్గించాలనే ఉద్దేశంతో 2045 సంవత్సరానికి 100% తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. రేపటి నుంచి మన యొక్క వైకుంఠపురం పార్క్ నందు ప్రతిరోజు ఒక జబ్బుకి స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే అక్కడే ఇన్స్టాంట్ గా కొన్ని మందులు పరీక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంకా దగ్గరికి రానా? అంతే. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం శుభాకాంక్షలందరికీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, తిరుపతి బ్రాంచ్ 75 బ్రాంచ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో నేను డాక్టర్ రెడ్డప్ప కోశాధికారి. ఇక్కడ మనం ప్రపంచ ఆరోగ్య దినం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే నినాదంతో అలాగే అర్లీ బిగినింగ్స్ మనం తర్వాత హ్యాపీ ఫ్యూచర్ అర్లీగా బిగిన్ అయ్యేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచినే మనం స్టార్ట్ చేసినట్లయితే ఆరోగ్యాన్ని మంచి
ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలు పుడతారని, కాబట్టి ప్రెగ్నెన్సీ డయాగ్నోస్ అయినప్పటి నుంచినే వాళ్ళను ప్రతి వారము పరీక్ష చేసి మంచి ఆ రక్తం ఉండేటటువంటి మందులు ఇచ్చి వాళ్ళను రెగ్యులర్ గా చెకప్స్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కావాలంటే మనం డెలివరీ చేయించి వాళ్ళను ఆరోగ్యవంతంగా చూసుకున్నట్టయితే మన దేశానికి సంబంధించినటువంటి మంచి యువత పుడతారని, ఆ పిల్లలను మంచి టీకాలు ఇచ్చి తర్వాత బాగా చిన్నపిల్లలందరినీ కూడా వాళ్ళకి పోషకాహారం ఇచ్చి తల్లి పాలు ఇచ్చి తర్వాత ఈ విధంగా మనం చేసినట్టయితే అటు తల్లి ఇటు బిడ్డ అని మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా దీన్ని వ్యాప్తి చేయాలని ఈరోజు ఈ నినాదంతో ర్యాలీలు, తర్వాత మీటింగులు, తర్వాత వైద్య శిబిరాలు, తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మనం తిరుపతి విభాగంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా బాగా డైనమిక్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సారు ప్రెసిడెంట్ గా కావటం మనందరి అదృష్టం. వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈరోజు వైద్య ఆరోగ్య కార్యక్రమ ర్యాలీని మొదలు పెడదాం. కొంచెం ఒకసారి సల్మా ఆపేమా. ఓకే, ముఖ్యంగా మనం ఇప్పుడు పికప్ చేసుకుంటాం మంచి ఉండండి ఒక నిమిషం. అంటే రేపటి నుంచి చాలా ఆపేమా.